హాయ్ వ్యూయర్స్. సో ఆల్రెడీ చాలా మందికి ఏంటంటే సరిగమప లో సింగింగ్ కాంపిటీషన్ అనగానే ఏ లాట్ ఆఫ్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో ఫస్ట్ డే ఒక ప్రోమో రిలీజ్ కాగానే ఎవరిదబ్బా ఈ వాయిస్ అసలు ఇంత బాగా పాడారని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు ఫుల్ సాంగ్ కోసం. ఎంతో మంది ఐ థింక్ ఈ కేవలం ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో తన కోసం జీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండోయ్ బాబోయ్. సో అంత ఫ్యాన్ పేజ్ ని ఒక ఫస్ట్ సాంగ్ తోని తను ఆల్రెడీ సంపాదించుకున్నారు. సో ఇంకా తను ఎవరో కాదు, ఇంకా లేట్ చేస్తే నన్ను కూడా కొట్టేసేటట్టు ఉన్నారు. సో ఈరోజు మనతో పాటు ఎస్ఎస్వి ఉన్నాడు. సో తనతో అసలు ఒక ఫ్యూ సాంగ్స్ పాడించేద్దాం. నా కోసం కూడా ఒక సాంగ్ ని డెడికేట్ చేయమని అడుగుతున్నాను. మరి తను నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తారో వెరీ ఎక్సైటెడ్. హాయ్, ఎలా ఉన్నారు? సో చెప్పండి, ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏంటి చదువుకున్నారు, మీ ప్రాపర్ ఎక్కడ? నాది నేను కాకినాడ అండి. బేసికల్లీ నేను వైజాగ్ లో ఆంధ్ర మెడికల్ స్టూడెంట్. అంటే మాది వైజాగే. ఇప్పుడు ఇంకా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు 4th ఇయర్, ఇంకా స్టడీస్ కంటిన్యూ. ఎంబీబీఎస్ చేస్తున్నారు. సో వైజాగ్ లో ఎక్కడ ఉంటారు? కాకినాడ ప్రాపర్. సో మాది వచ్చి జాయింట్ ఫ్యామిలీ, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తారు ఈ మ్యూజిక్ ఫీల్డ్ మీద. డాడీ మమ్మీ సింగర్స్, అంటే చిన్నప్పుడు ఆర్కెస్ట్రాలో పాడేవాళ్ళు. సో అలా వచ్చేది. అంటే జీ సరిగమపాలో అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫ్రెండ్ ఒకడు పంపించాడు, ఆడిషన్ జరుగుతుందని. సో ఆన్లైన్ ఆడిషన్స్ జరిగాయి. సో ఒక 4 జానర్స్ సాంగ్స్ పాడి పంపించడం జరిగింది. సో అక్కడి నుంచి కాల్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో అంటే నేను ఇంత షై ఫీల్ అవుతుంటాను కదా, నాకు సిగ్గు కదా, నేను అసలు వెళ్ళి డయస్ మీద పాడగలను ఏమైనా అనిపించిందా? కాన్ఫిడెన్స్ అయితే ఉంది, పాడగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి షోస్ చేసి వస్తున్నా. అంటే కాన్సర్ట్స్, నా బ్యాండ్ ఉంది, ఓన్ బ్యాండ్. ఏంటి? వైకే కాన్సర్ట్స్ అని బ్యాండ్ ఉంది. వైకే కాన్సర్ట్ చాలా ఈవెంట్స్ లో కూడా మీరు ఆల్రెడీ పాడినట్టున్నారు కదా. అక్కడ కూడా సేమ్ అలానే ఎక్స్ప్రెషన్స్, అలానే హ్యాండ్ మూవ్మెంట్స్, అలానే స్టాండింగ్ స్టైల్. ఇక్కడ మేము జీ సరిగమపాలో కూడా సేమ్ అదే స్టాండింగ్ స్టైల్ చూస్తున్నాం. మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా, అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారా? సో ఓకే, జీ సరిగమపాలో ఫస్ట్ సాంగ్ పాడారు, జర్నీ ఆఫ్ రామ్. సో ఆ తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్స్పెక్ట్ చేశారు ఇంత ఫాలోయింగ్ వస్తుంది? అసలు యాక్చువల్ గా సాంగ్ నాకు అసలు తెలీదు ముందు. ఆ సాంగ్ తెలీదు. సో వీళ్ళు ఇచ్చారు సాంగ్, అది పాడను నేను. సో నేర్చుకుని పాడడం జరిగింది. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. యాక్చువల్ లిరిక్ చాలా పెద్ద లిరిక్స్ ఉంటాయి. సో పాడగలనా లేదన్న టెన్షన్. మీరు చూసుంటే ఆ ఎపిసోడ్ జరిగేటప్పుడు కూడా ఫేస్ లో టెన్షన్ అది లిటిల్ బిట్ కనిపించింది మాకు, కానీ వాయిస్ లో తెలియలేదు అంతే. ఫేస్ లో మాత్రం ప్రతి సాంగ్ నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్ది టెన్షన్ పడుతున్నాను. ఒక్కసారి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ తన వాయిస్ వినాలని ఉంది వితౌట్ మ్యూజిక్ అని అంటున్నారు. కాబట్టి జస్ట్ ఒక 2 lines అంటే ఎక్కడి నుంచి అంటే మధ్యలో వస్తుంది కదా, గాలి అక్కడి నుంచి కొంచెం వినాలని ఉంది. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా, అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవక, తుదిలేని కథ నేనుగా, గాలివాటంలాగా ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా తారే రారే రారిరే, తారే రారే రారిరే. ఎక్సలెంట్. అండ్ ఆ రోజు సెట్ లో కూడా ప్రదీప్ గారు చెప్పేటట్టు యాస్టీజ్ మీరు అలానే పాడారు. అండ్ ప్రదీప్ గారు కూడా అందరూ ఎంజాయ్ చేశారని చెప్పారు ఆ రోజు సెట్ అంతా కూడా. సో తర్వాత ఎలా అనిపించింది ఆఫ్టర్ సింగింగ్ తర్వాత? పాడేటప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యారు, ఆఫ్టర్ సింగింగ్ తర్వాత మాటలు లేవు అంతే. అంటే ఆ టైంలో ఫుల్ ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి ఇంకా ఏం తెలియలేదు, ఇంకా ఏం చెప్పినది 100 వచ్చేసిన వెంటనే ఇంకా ఫుల్ షాక్ లో ఉన్నాను నేను. ఇంకా ఇంకా ఎక్సైట్మెంట్ లో డాన్స్ కూడా చేశాను, అది మరి వరస్ట్ గా వచ్చింది. అది లేదు, చాలా బాగా చేశారు. మేము ఎక్స్పెక్ట్ ఏమనుకున్నాం అంటే ఈ అబ్బాయి సిగ్గుంది అనుకున్నాము, కానీ ఇంత బాగా పాడాడు. దీంతో పాటు 100 చూసేసరికి అది ఆత్రం వచ్చి ఇంకా స్టెప్స్ వేసేసారా? ఓకే. ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు బయట? పీపుల్ ఎంతో మంది ఆ సాంగ్ కి ఫిదా అయిపోయారు.
యాక్చువల్లీ నా నా అంటే నెంబర్ యూట్యూబ్ లో ఉంది. అర్జెంట్ గా నెంబర్ మార్చాలి, ఎందుకంటే మా డాడీకి నాకు మొత్తం అందరికి ఇంకా 24 hours ఇంక బ్యాండ్ అవుతానే ఉంటుంది, కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. ఇన్స్టాలో అయితే ఇంకా మీకు చూపిస్తాను, ప్లెంటీ ఆఫ్ మెసేజెస్, ఇంకా రిప్లై ఇవ్వడానికి హ్యాంగ్ అయిపోతుంది ఫోన్. అలా ఇంకా గర్ల్స్ ఏం చెప్తున్నారు? గర్ల్స్ అలాంటిది అందరూ బాగా పాడావు. ఇంకా ఈ సెకండ్ నాది పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది, 71% వచ్చింది. సో దానికి కూడా ఏదో కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ యశస్వి కొండేపూడి అని ఉంటుంది, కాకపోతే సేమ్ నాకులాగే కొన్ని ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేస్తారు. సో దానికి దీనికి షిఫ్ట్ అయిపోతున్నారు అందరూ, అది కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు. అదొకటి కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి లైవ్ ఇచ్చేసండి యూట్యూబ్ లో. చేశాను ఆల్రెడీ, యూట్యూబ్ లైవ్ చేయలేదు కానీ ఇన్స్టా లైవ్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ అంటే ఎలాంటి డ్రీమ్ ఉంది? లైక్ ఫిలిమ్స్ లో పాడాలనే డ్రీమ్ ఏమైనా ఉండేదా? అంటే నాది ఎంబీబీఎస్ అయ్యాక మెడికల్ ఆఫీసర్ చేసుకుంటా ఈ ఫీల్డ్ లోకి వద్దామని నా ప్లానింగ్ ఉంది. సో ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓహో, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యూ లైన్స్. ఆయన దేవుడు అంతే, అంతే దేవుడు. అతని గురించి ఎప్పుడైనా సాంగ్ పాడాలి అంటే ఏమన్నా ఆయన మూవీలో ఏమైనా ఛాన్స్ వస్తే డెఫినెట్ గా నేను పాడతాను. బట్ ఇప్పుడు పాడాలి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ సాంగ్ పాడతారు? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఫర్దర్ గా గోల్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి? అదే అంటే ఎంబీబీఎస్ అయ్యాక మెడికల్ ఆఫీసర్ చేసుకుంటే ఇటు సైడ్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సింగర్ కింద అవుదామని. యాక్చువల్లీ నేను కీబోర్డ్ ప్లేయర్ ఫస్ట్లీ. నేను 2008లో ఎస్పి బాలు గారు వచ్చి మా దాంట్లో పాడుతుంటే నేను కీస్ వాయించాను. సో అప్పటి నుంచి ఆయన నాకు బ్లెస్సింగ్ ఎలా ఇచ్చారంటే, నువ్వు ఎప్పటికన్నా దీంట్లో ఎదగాలి అన్నట్టు ఇచ్చారు. సో ఆయన ఇప్పుడు లేరు, సో ఆయన బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా అలా కొనసాగుతుంది ప్రస్తుతం నా జర్నీ. మ్యూజిక్ ఫీల్డ్ కి ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, దాని మీద మేము అందరం అసలు ఒక పాటకి ఎలాంటి ఫీల్ ఇవ్వాలి అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, ఏదన్నా హీరో సాంగ్స్ వస్తున్నప్పుడు ఆ హీరో పాడాడేమో అనుకున్నాను. సో ఎందుకంటే ఆయన అలా మాడ్యులేట్ చేసి ఆ హీరోకి తగ్గట్టు పాడేవాళ్ళు కదా. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మొత్తం అందరూ ఇప్పుడు ప్రస్తుతం పాడే సింగర్స్ అందరూ బాలు గారిని గ్యారంటీ చూసి నేర్చుకున్న వాళ్ళే. సో బాలు గారు నో మోర్ అని కానీ అంటే ఆ క్షణం ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారండి మొత్తం అందరూ ఒక చోటనే ఉన్నాం అప్పుడు. అది విన్న వెంటనే చాలా మంది ఏడ్చారు. ఇంకా తెలుసు కదా మొత్తం ఇంకా ఏదేదో అయిపోయింది. ఆయన లేరన్నా, ఆయన ఎప్పటి నుంచో, ఆయన ఇప్పటికి కూడా లాస్ట్ కూడా ఒక మ్యూజిక్ షోకి వెళ్ళే కోవిడ్ అటాక్ అయింది. లాస్ట్ మినిట్ వరకు ఇంకా పాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన వాయిస్ అలాగే ఉంటుంది, బేస్ పంచ్ అదంతా. సో ఇంకా నెక్స్ట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఏం చెప్తారు? ఫ్యాన్స్ అందరికి కూడా మీ సాంగ్స్ ని ఎలా ఫ్యాన్స్ అదేం కాదు కానీ ఫ్యాన్స్ అది ఏం కాదా? చూసారా ఇందాక శ్యామలా గారు రవి గారు కూడా కొట్టుకున్నారు, నా ఫ్యాన్ అంటే నా ఏసీ అని. సో మరి దానికి ఏమంటారు? అలా ఏం లేదండి, అంటే మిగతా సింగర్స్ మా దాంట్లో పాడే మిగతా సింగర్స్ కూడా డెఫినెట్లీ టాలెంటెడ్, డిఫరెంట్ వాయిసెస్ ఉన్నాయి అందరికి. సో ఒక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి అలా వస్తుంది. ఇప్పుడు మీతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ సింగర్స్, అందులో మీకు చాలా ఇష్టమైన పర్సన్ ఎవరు? ఇష్టమైన పర్సన్ అంటే నాకు చైతన్య. కొంచెం ఈ పీరియడ్ లో ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్ అయ్యాం. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ నాతో బాగానే ఉంటారు, ఎక్కువ చైతన్యతో ఉంటారు. ఓకే. సో మరి గర్ల్ ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నారు. అదే మీ అందరికి తెలిసిందే కదా, పేరు జాను. ఓకే. సో మొత్తానికైతే ఇంకా ఫర్దర్ గా ఏంటి ప్లానింగ్స్ ఉన్నాయి? లైక్ ఎంతో పెద్ద వాళ్ళు ఆల్రెడీ ఈ సాంగ్ పాడిన తర్వాత ఎవరైనా సెలబ్రిటీస్ కానీ లేదు అంటే ఎవరైనా ఫస్ట్ మీకు చెప్పిన వర్డ్ ఏంటి? చాలా మంది చేశారండి సెలబ్రిటీస్ అయితే, పేర్లు ఎప్పుడూ రివీల్ చేయొద్దన్నారు. సో చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి, ప్లేబ్యాక్ సింగింగ్ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. అదే నేను సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏది బాగుంటది అనేది. ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు ఇప్పుడు? వాళ్ళైతే ఇంకా నైట్ కూడా నిద్ర పట్టట్లేదు వాళ్ళకి, అలా ఉంది. అలా అయితే ఇంకా ఫుల్ సపోర్ట్ చేసి, మన ఫ్యామిలీలోంచి ఎవరు ఇలా అవ్వలేదు, నువ్వు ఒక్కడ వెళ్ళావు అంటే. మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు,
ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. అందరూ మాది మొత్తం ఫ్యామిలీ 20 మెంబర్స్ ఉంటాం. సో అందరం కలిపే ఉంటాం. సో కొంచెం ఎఫెక్ట్ వాళ్ళు మంచి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో ఈ మూమెంట్ తర్వాత ఎవరు హైదరాబాద్ రావడం కానీ మీరు వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా ఈ మధ్యలో ఏది ఆ సాంగ్ పాడిన తర్వాత? ఆ సాంగ్ పాడాక నేను ఇంటికి వెళ్ళి వచ్చాను మళ్ళీ. సో ఇంటికి వెళ్ళిన వెంటనే దిష్టిలు తీసి టపాకాయలు పేల్చి చాలా చేశారు. సో అప్పుడు ఏమనిపించింది ఆ మూమెంట్? అంటే కొంచెం ఎమోషనల్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రస్తుతానికి అయితే. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. సో జీ తెలుగు ఇంత బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. సో జీ తెలుగు గురించి? జీ తెలుగు నాకు డెఫినెట్ గా మంచి అవకాశం ఇచ్చింది. సో నేను ప్రూవ్ చేసుకుంటాను, నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మమ్మల్ని జీ తెలుగులో చూసుకునేది కూడా మంచి రూమ్ ఇస్తారు, 3 స్టార్ హోటల్ ఇస్తారు, ఫుడ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో అందరూ నేను కరెక్ట్గా చెప్పాలంటే వేరే షోలో ఇంత బాగా చూడరు, అంత అలా చూసుకుంటున్నారు వాళ్ళు. థ్యాంక్స్ టు జీటీవీ డెఫినెట్లీ. అంతే. సో ఆల్రెడీ నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడాను కాబట్టి, నన్ను చూసారు కాబట్టి, నా గురించి ఒక సాంగ్ పాడాలి అంటే నా గురించి ఏ సాంగ్ పాడతారు? ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండె నీదేలే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. థ్యాంక్ యూ. అంటే ఈ సాంగ్ నాకు ఎందుకు డెడికేట్ చేయాలనిపించింది అంటే నాకు ఆ సాంగ్ ఫేవరెట్ కూడా. ఓకే. సో మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీకోసం డెడికేట్ చేశాను. కామెంట్స్ ఎవరు నెగిటివ్ గా పెట్టకండి ప్లీజ్. ఫస్ట్ టైం ఒక మంచి మీ ఫేవరెట్ సింగర్ నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. కింద నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఎవరు పెట్టద్దు దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలాట్. సో ఇంకా ఏమైనా ఎంతో మంది ఆల్రెడీ యశస్వి అని చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్స్టాలో ఫాలో చేస్తున్నారు, ఫేస్బుక్ లో ఫాలో చేస్తున్నారు, అండ్ చాలా మంది అయితే మీ సాంగ్ కోసం జీని ఎస్పెషల్లీ మీ వాయిస్ కోసం మీరు ఏ సాంగ్ పడతారని ఎక్సైటెడ్ తో జీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? నాకు ఇప్పుడు వరకు ఎలా సపోర్ట్ ఇచ్చారో ఇంకా ముందు కూడా అలాగే సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ నేనైతే 100% ట్రై చేస్తాను డెఫినెట్ గా. కానీ అక్కడికి వెళ్ళాక కొంచెం ఎందుకో టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అది కూడా తగ్గించుకుంటా. ఇప్పుడు కొంచెం అలవాటు అయింది మొత్తం సెట్లో. సో డెఫినెట్గా థ్యాంక్ యూ. మీ లవ్కి చాలా రుణపడి ఉంటాను. ఎవరికి రానంత నాకు వచ్చింది ఇప్పుడు. అది నాకు చాలా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యశస్వి, అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి. సో డెఫినెట్ గా మంచి ఫిలిమ్స్ లో 110% బెస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పెట్టిన హవర్స్ లోనే మిలియన్స్ క్రాస్ చేస్తుంది అంటే మీరు పాడిన తర్వాత ఫిలిమ్స్ లో అది హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ క్రాస్ చేయాలని విత్ ఇన్ డేస్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా జీ తెలుగు నుంచి, అండ్ అలానే మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి. అండ్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో జీ తెలుగు తరపు నుంచి